ఓం సాయిరామ్. మన సాయి ప్రేరణ ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాబా దయ వల్ల అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నానండి. అలాగే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ సాయి ఆశీస్సులు, సాయి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే రోజువారీ సాయి సందేశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు ఇక సాయిని నమ్మిన మహిళ కథ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. అదేంటో చివరి వరకు చూద్దాం. లాస్ట్ వీడియోలోనే మహిళ భోంచేస్తుండగా ఎవరు వచ్చినట్లు అనిపించి కంగారు పడుతుంది. తర్వాత తన కొలిక్ వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్పి తను తీసుకువెళ్తుంది. మహిళ భోజనం పక్కన పెట్టి తర్వాత తన వెంట వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాక నీకు న్యూ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నానని చెప్పి కొత్త సీఈఓ మనకు రేపు వస్తున్నారు అని చెప్పి అందరితో స్టాఫ్తో తర్వాత తినతో అందరితో చెప్పి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్ తను కంప్లీట్ చేసి ఆటో ద్వారా ఇంటికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని వాళ్ళ కుటుంబం కూర్చోగా ఫోన్ వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసామంటే చేశానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. మాట్లాడిన తర్వాత వంటగదికి వెళ్ళి చపాతీ కర్రీ చేస్తూ తను అన్నీ రెడీ చేసిన తర్వాత డైనింగ్ హాల్ రూమ్కి పెడుతుంది. పెట్టిన తర్వాత తను కాసేపు వాటర్ తాగి తర్వాత తను వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిలిచి చెప్తుంది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత కాసేపు వాళ్ళ బ్రదర్తో అలా మాట్లాడుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రపరిచి తన గదికి వెళ్తుంది. గదికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఈరోజు అంతా మంచిగా జరిగింది, థ్యాంక్ యూ అని చెప్పి సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. కృతజ్ఞతలు తెలుపుకున్న తర్వాత రేపటి ఉదయాన్నే లేవాలని చెప్పేసి ధన్యవాదాలు సాయినాథ అలారం పెట్టుకుంటుంది. పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. అలారం మోగిన వెంటనే తను లేచి మళ్ళీ శుభోదయం బాబా, ఈరోజంతా మంచిగా జరగాలి అని చెప్పి ఆ రోజు డేని స్టార్ట్ చేస్తుంది. వంటగదికి వెళ్ళి కాఫీ రెడీ చేసి వాళ్ళ కుటుంబంతో సరదాగా కాసేపు కూర్చొని కాఫీ తాగిన తర్వాత అన్ని పనులు చేసుకొని తను స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సాయి దగ్గర వెళ్ళి దీపం పెట్టి నమస్కరించి తర్వాత రొటీన్గా టిఫిన్ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తను ఆటో ద్వారా మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను కాసేపు తన ప్లేస్లో కూర్చొని ప్రాజెక్ట్ ఫైల్ని తన ఆఫీసర్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. యెస్టర్డేస్ ప్రాజెక్ట్ ఫైల్ ఇస్ కంప్లీటెడ్ సార్. ఓకే అమ్మా, గుడ్, థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే నీకు అప్పగించాను. సరే, ఈరోజు మన కొత్త సీఈఓ వస్తున్నారు, నీకు తెలుసు కదా. సీఈఓని బాగా రిసీవ్ చేసుకోవాలి, స్టాఫ్కి చెప్పమ్మా. ఓకే సార్, బాయ్ సార్. ఈరోజు మన ఆఫీస్కి కొత్త సీఈఓ వస్తున్నారు కదా, మీ అందరికీ తెలుసు. మన మేనేజర్ సార్ న్యూ సీఈఓ వస్తున్నారు కాబట్టి సింపుల్గా ఒక బొకేతో ఇన్వైట్ చేద్దామా లేక వేరేలా చేద్దామా? మీ ఒపీనియన్ చెప్పండి. మై డియర్ కాలీగ్స్, కేక్ పెట్టించి మీరన్నట్టే బొకేతో సీఈఓని ఇన్వైట్ చేద్దాం. అవును, అలాగే చేద్దాం. ఓకే, అయితే సీఈఓ వచ్చే టైం 11:30 AM. అందరూ రెడీగా ఉండండి. తర్వాత వాళ్ళ న్యూ సీఈఓ వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి స్టాఫ్ అందరితో పాటు ఆమె కూడా ఉంటుంది. సీఈఓ వస్తారు. వచ్చాక వెల్కమ్ టు సార్ అని చెప్పి కేక్ని కట్ చేస్తారు.
కాంగ్రాచులేషన్స్ సార్. కట్ చేసిన తర్వాత సీఈఓని సీఈఓ రూమ్కి తీసుకెళ్ళి మేనేజర్ తీసుకెళ్ళి తను రూమ్కి వెళ్ళిపోతారు. సీఈఓ హ్యాపీగా న్యూ జాయినింగ్ లాగా చెప్పి ఫీల్ అవ్వి తను వర్క్ స్టార్ట్ చేస్తారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడి వరకు సెకండ్ పార్ట్ కంప్లీట్ అయినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఏంటన్నది నేను చెప్తాను. ఓం సాయిరామ్. సర్వేజన